ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనలను సజీవుల లెక్కల్లో ఉంచి నడిపించి ఈ యొక్క దినాన దేవుని వర్తమానాన్ని వినడానికి చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున మీతో పంచుకుంటున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రైన దేవుడా, మీరు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్ఠ సమయం మన తండ్రి, గత గడిచిన 2024వ సంవత్సరం వరకు మీ యొక్క దయగల దక్షిణ హస్తపు కింద మీ కుమారునికి సాక్షిగా ఉండి ఆయన యొక్క జనన మరణ పునర్ధన ఆరోహణ రాకడ విషయాలను ప్రకటించుచు మీరు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను ప్రవేశించి ఉన్నాను తండ్రి. అదేవిధంగా మీ యొక్క సంఘస్థులతో మాట్లాడటానికి నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని మీరే నాకు అనుగ్రహించండి తండ్రి. మాట్లాడువాడు నేను కాదు, మీరే కనుక తండ్రి, మీరే మాట్లాడండి తండ్రి. మీ యొక్క మాటల కొరకే మేము ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడే మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి తండ్రి. ఇప్పుడు సంబంధమైనటువంటి ఆహారం మమ్మల్ని బ్రతికించదు, కానీ మీ యొక్క మాటల వల్లనే మేము జీవించగలుగుతామని మీ కుమారుడు చెప్పినట్లుగా తండ్రి, మీరే మాతో ఈ సమయం మాట్లాడమని, అదేవిధంగా వినటం వలన విశ్వాసం కలుగజేసుకొని మీ యొక్క సంఘస్థులు విని విశ్వసించే గొప్ప ధన్యతను, గొప్ప రక్షణను వారు ఉపయోగించుకుంటే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క దినాన మనము చాలా ధన్యులమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా సజీవులైనటువంటి వారే ధన్యులంట. మృతి పొందినటువంటి వాడు దేవుణ్ణి స్తుతించలేడు, దేవుని మాటలు వినలేడు, దేవుణ్ణి చూడలేడు. కాబట్టి సజీవులుగా ఉన్న మనము దేవుని మాటలు వినటానికి సిద్ధపడి ఉన్నాము. సజీవునిగా ఉన్నటువంటి నేను దేవుని మాటలు మీకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు చెప్పినట్లుగా మనం దేవుని యొక్క వాక్యానుసార జీవితం జీవించాలని, అప్పుడే మనం ధన్యులం అవుతాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి నమ్మాలి, దేవుణ్ణి నమ్మి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇది నేను మనం ఉన్నటువంటి అంశము దేవుడు చెప్పినట్లుగా మన యొక్క జీవితాలు వాక్యానుసారంగా నడుపుకోవాలని దేవుడు కోరుచున్నాడు. ఇది నేను మనం ఉన్నటువంటి అంశము అంజూరపు చెట్టు పండు అనేటువంటి అంశంలో ఉన్నామండి. ఈ అంజూరపు చెట్టు పండు అనేటువంటి అంశము ప్రతి ఒక్కనిలో ఇది ఏమిటి, అంజూరపు చెట్టు ఏమిటి, చూడండి, పండు ఏమిటి, అసలు దాని సారాంశం ఏమిటి, దాని విధానం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకి ఆ యొక్క అంజూరపు పండు అనేటువంటి ఆ యొక్క చెట్టు అనేటువంటి అంశం గురించి తెలుస్తుంది మనకి.
ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, దేవుడు మహా గొప్ప దేవుడు. మన దేవుడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఈ యొక్క భూమిని ఆయన పాదపీఠంగాను, ఆకాశాన్ని ఆయన సింహాసనంగాను పాలించుచున్నటువంటి దేవుడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించడానికి, అనుసరించడానికి దేవుడు గొప్ప సదవకాశాన్ని ఇచ్చాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను నర్సరావుపేట కంభంపాలెం దేవుని సంఘం నుండి ఈ యొక్క పరిచర్య చేస్తున్నాను. ఈ యొక్క పరిచర్య దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్నిగా నేను ఉపయోగించుకుంటున్నాను. అయితే మా నర్సరావుపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన డిమార్ట్ అనేటువంటిది పెట్టారండి. అందులో అనేకమైనటువంటి దొరుకుతూ ఉంటాయంట. మనిషికి కావలసినటువంటి అరికాలిక నుండి నడుచుట్టు వరకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవయవం దొరుకుతుంది. అంటే అవయవం అంటే పార్ట్స్ కాదండి, మనిషిలో ఉన్నటువంటి పార్ట్స్ కాదు, మనిషికి కావలసినటువంటివి. అర్థమవుతుందండి? మనిషికి కావలసినటువంటివి అంటే ఏమిటంటే, అరికాలుకి మనకేం కావాలి? చెప్పులు కావాలి. ఎస్, ఓకే, అక్కడ దొరుకుతున్నాయి. తలకి మనకి ఏం కావాలి? నూనె కావాలి, అక్కడ దొరుకుతుంది. చెప్పుల్లో అనేకమైనటువంటి రకాల చెప్పులు దొరుకుతున్నాయి. నూనెల్లో అనేకమైనటువంటి రకాల నూనెలు దొరుకుతున్నాయి. ఇంకా అన్ని విషయాలు చెప్పాలంటే పాడి విషయాలు అన్నీ దొరుకుతూనే ఉంటాయి అక్కడ. అయితే ఈ యొక్క కాలము అంజూరపు పండు కాలం కాదంటండి. నేను నర్సరావుపేటలో పండ్లు బిజినెస్ చేసేటువంటి వాడితోటి మాట్లాడాను. పండ్లు బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తులతోటి మాట్లాడాను. నాకు అంజూరపు పండు కావాలి, దొరికిద్దా అంటే, అయ్యా ఇది ఆ కాలం కాదయ్యా అన్నారు. మరి నాకు కావాలయ్యా అంటే, మోర్లోనో అడ్డు మోర్లోనో దొరుకుతాయి, వెళ్ళి కనుక్కోమంటే నేను వెళ్ళి కనుక్కున్నానండి. కనుక్కుంటే ఇదిగో ఈ యొక్క అంటే రేట్స్ చాలా ఎక్కువే ఉన్నాయండి. అవి ఎలా ఉన్నాయంటే 500 కాడి నుండి 200 దాకా ఉన్నాయి. అదే 30 కేజీ, అర కేజీ, కేజీ అనేటువంటి గ్రాములలో. అయితే నేను మాత్రం 100 గ్రాములు తెచ్చుకున్నానండి. ఇది చూడండి, ఈ 100 గ్రాములు ఈ అంజూరపు పండుని తెచ్చుకున్నాను. ఈ అంజూరపు పండు 100 గ్రాములే 200 రూపాయలండి. 218 రూపాయలు ఒక్క మాటతో చెప్పాలంటే. అయితే దీంట్లో ఈ యొక్క అంజూరపు పండు ఎలా ఉంటుందో చూడాలా అని చెప్పేసి నేను సీల్ చేసి 2 పండ్లు తిన్నాను. ఇవ్వండి, ఇది 2 పండ్లు తిన్నాను. ఈ 2 పండ్లు తింటే ఈ 2 పండ్లలో మేడి పండు ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్గానే ఈ యొక్క అంజూరపు పండు కూడా అలాగే ఉంటుందంట. నేను మేడిపండు కూడా తింటూ ఉంటానండి. మేడిపండు చెట్టు కోసుకొని తింటూ ఉంటానన్నమాట. మా ఏరియాలోనే ఉన్నాయి, పక్కనే ఉంటాయి. అయితే ఈ అంజూరపు పండు చాలా ఖరీదు కలిగింది. దీన్ని నేను తెచ్చుకొని తిని మీకు నేను చూపిస్తున్నాను. ఈ పీస్ ఒక్కటే 200 రూపాయల 18 రూపాయలండి. 218 రూపాయలు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈ యొక్క అంజూరపు పండు అనేటువంటిది దానికి ఒక కాలం ఉంటుందంట. ఆ కాలము దేవుడు ఏర్పరిస్తేనే ఉంటుంది. కాలము మానవుడికి చేత కాదు. ఆ కాలము మానవుడు చెయ్యలేడు. మానవుడు ఈ యొక్క పండు చెట్టుని సొంతగా చేయలేడు, చేత కాదు. దానిని చేసినవాడు ఒకడున్నాడు. ఆ చేసిన వానికే చేత అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది నేను మనం ఉన్నటువంటి అంశము అంజూరపు చెట్టు పండు ఆకులు అనేటువంటి అంశం. ఒకసారి బైబిల్ లేఖనాలను జ్ఞానించుకుందాం. నేను చదువుకోలేదు, కానీ దేవుడు నాకు ఒక ఆలోచన ఇస్తున్నాడు. నీవు చదువుకోకపోయినా చదివి వినిపించు. ఒకవేళ తప్పు ఒప్పు ఉంటే నేను నిన్ను క్షమిస్తాను. నీ యొక్క నా ఒక సంఘస్థులు నిన్ను క్షమిస్తారు, అనగా దేవుని సంఘస్థులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము అంజూరపు చెట్టు పండ్లు ఆకులు పండు అనేటువంటి అంశంలో ఉన్నాము. ఈ అంశంలో దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటి ఇది ఒకటి ఇచ్చాడండి. కాకపోతే ఆ ఒకటిని రెండుగా, అంటే ఫస్ట్ది రెండవది, ఈ రెంటిని కలిపి ఒకటిగా పిలువబడుతుంది. అదేనండి పరిశుద్ధ గ్రంథము, అనగా పాత నిబంధన కొత్త నిబంధన, ఈ రెండు కలిపి పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమే మనలను పరలోకానికి చేర్చే గ్రంథము. ఏ గ్రంథము చేర్చలేదు. ఏ గ్రంథము సత్యమైనది కాదు. ఏ గ్రంథము నిజమైనది కాదు. ఏ గ్రంథము నిన్ను బతికిచ్చేది కాదు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి బిసి అనగా పాత నిబంధన ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13 వచనాల వరకు నేను చదివి వినిపిస్తాను. నాకు చదివి వినిపించాలని దేవుడు ఆలోచన ఇస్తున్నాడు. ఎందుకంటే నాకు వస్తూ ఉంటుందంట. ఎందుకంటేనండి, ఏదన్నా విద్య నేర్చుకోవాలనుకున్నటువంటి వాడు చిన్నగా ఎదిగి నేర్చుకుంటాడు. నేను రాడ్ బెండింగ్ మెస్సినిగా కాకమునుపు 1980లో పిల్లవాడిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల వయసప్పుడు మెస్సులతో పాటు కుర్రోళ్ళతో పాటు నేను వెళితే నాకు పని చేత కదండి. నాకు ఒక సుత్తి ఇచ్చి పంపించేవారు, తీసుకెళ్ళేవారు. అన్ని వాళ్ళే నరికి, అన్ని వాళ్ళే సాపు కొట్టి, అన్ని వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు మందుబాబులు బీడీలు అమ్మంటే బీడీలు తెచ్చిచ్చేవాడిని. మందు పోతే మందు సారాయి కొట్లలో సారాలు లాగేవాళ్ళు. నేను నేర్చుకున్నానండి రాడ్ బెండింగు. ఈ రాడ్ బెండింగ్ మెస్సిని నేను ఇంజనీరింగ్ వర్క్, టెక్నికల్ వర్క్. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, అయితే ఈ యొక్క లేఖనాలు కూడా మనము చదువుతూ ఉంటేనే వస్తూ ఉంటాయంట, చదవకపోతే రావు. ఎందుకంటే ఏదైనా కానీ నడుస్తూ ఉంటేనే మనం చేరాలనుకున్నటువంటి స్థలానికి చేరగలుగుతాం. కానీ నడవకుండా ఇక్కడే ఉండి నేను అక్కడికి పోవాలనుకుంటే పోలేం. అదేవిధంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనల్ని పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. కాబట్టి
ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటేనే మనము పరలోకం చేరగలుగుతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ వద్ద బైబిల్ ఉంటే బైబిల్ తీసి నేను చదువుతున్నాయో అలా ఉన్నాయో లేవో చూడండి, జ్ఞానించండి. మీరు జ్ఞానులు కదా, చదువుకున్న వాళ్ళు. బైబిల్ లేని వారు వినండి, విశ్వసించండి. ఆదికాండము నెంబర్ 1 పేజీ సార్, నెంబర్ 1 పేజీ నెంబర్ 1 పేజీ ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనాల చివరి వరకు చదువుతున్నాను. కొంచెం తప్పు ఒప్పులుంటే దేవుడు నన్ను క్షమిస్తాడు, మీరు కూడా నన్ను క్షమించండి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములకు చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగా కాని పలుకగా ఆ ప్రకారం అవెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. మనం ఇప్పుడు ఉంటున్నటువంటి ఒక ఆరిన నేల భూమి. కానీ వాక్యం చదివాక నేను దాని యొక్క సారాంశాలు దేవుడు నాకు ఇస్తాడు, నేను చెప్తానండి. ఆ ప్రకారం విను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములనిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల తమలో విత్తనములు గల ఫలించు వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకుగా ఆ ప్రకారం అవెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములనిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను. అస్తమాయమును ఉదయమును కలుగగా 3వ దినమవెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అస్తమాయమును ఉదయమును, ఇప్పుడు మనము ఉంది అస్తమాయములో అండి. ఈ అస్తమాయము తర్వాత చీకటి పడుతుంది, చీకటి పడ్డ తర్వాత ఉదయం అవుతుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదవబడినటువంటి లేఖనాల్లో దేవుడు ఈ భూమి పైన ప్రతి ఒక్క ప్లేస్లో పుట్టించాడండి. ఒక ప్లేస్లోనే అని కాదు, భూమి పైన మొత్తం మీద పుట్టించాడు. అందుకని ఈ భూమి పైన నువ్వు పైనుండి ఏదైనా ఫ్లైట్లోనో హెలికాప్టర్లోనో పోతుంటే చూస్తుంటే
జలం ఉన్న కాడ జలం కనపడుతుంది, చెట్లు ఉన్న కాడ చెట్లు కనపడుతున్నాయి, ఇసుక ఎడారి ఉన్న కాడ ఇసుక ఎడారి కనిపిస్తూ ఉంటుంది ఆది నుండి ఇప్పటికీ. కానీ వాటిలో కొన్ని చెడ్డవి ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయండి. దేవుడు చెడ్డ వాటిల్ని ఎందుకు చేయాలి, మంచి వాటిల్ని చేయొచ్చు కదా అని మనకు ఆలోచన రావచ్చు. కానీ చెడ్డ వాటిల్ని కూడా దేవుడు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఫ్యూచర్లో ఉపయోగపడటానికి చేశాడు. కరెక్ట్ అండి. ఎందుకంటే దేవుడు ఫ్యూచర్లో ఉపయోగపడటానికి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దానివల్ల ఒక మనిషిని వాని యొక్క చనిపోయేటువంటి స్థితిలో ఉన్న వాడిని బ్రతికించవచ్చు, లేక ఒక మనిషి కోమాలోకి పోయినప్పుడు వాడిని ఎన్ని సంవత్సరాలు బ్రతికిస్తారంటండి, అవన్నీ నాకు ఎక్కువగా తెలియదు, కానీ బతికిస్తారంట. కోమాలో పోయిన వాళ్ళని బతికిస్తూనే ఉంటారంట. కాకపోతే వానికి సాకిరి చేసే వాళ్ళు ఉంటారంట. ఇలాగా కొన్ని రసాయనాలు ఉపయోగించడానికి కొన్ని చెట్లను దేవుడు చేశాడు. మంచిదే అలా చేయటం. అలా చేయలేదనుకో ఎంతోమంది పోతూ ఉండేవాళ్ళు. చేయటం కూడా మంచిదే. ఒక మాటతో చెప్పాలంటే జామకాయ ఉందండి, మంచిది జామ పండు. అయితే ఈ యొక్క జామకాయ చెట్టు పచ్చగానే ఉంటుంది, గుబ్బిగానే ఉంటుంది. తోటలోకి వెళ్ళి నేనే జామకాయ కోసుకునేవాడిని, తినేవాడిని అండి. దోరి ఉంటాయి, పండువి ఉంటాయి, పచ్చి ఉంటాయి. పచ్చి మాత్రం ఎవడు కొయ్యడండి, ఎందుకంటే ఆ పచ్చి తింటే తెల్లబడుతుందని. అదేవిధంగా గన్నేరకాయ ఉందండి. ఈ గన్నేర చెట్టు కూడా పచ్చగా ఉంటుంది, కాయ ఉంటుంది. దానికి కూడా పూత ఉంటుంది, పువ్వు వస్తుంది, కాయ వస్తుంది. దాన్ని తింటే సస్తాడు. ఏదేను వరములో దేవుడు ఈ పండ్లన్నిటినీ ఉంచాడు, కానీ ఆదాముకి తెలివిచ్చాడు. ఇది గన్నేర చెట్టు, దీనిని తింటే చస్తాము. ఇది జామ చెట్టు, దీనిని తింటే బతుకుతాము అని ఇవక ఆదాము ముట్టకూడని చెట్లను ముట్టకుండా దేవుడిచ్చినటువంటి ఒక ఆలోచన చొప్పున, ఒక జ్ఞానం చొప్పున మంచి ఫలాలు తింటూ భుజించాడు. కాకపోతే తోట మధ్యన ఉన్నటువంటి చెట్లను మంచి తెలివిని నిత్య జీవాన్ని చేటువంటి ఫలాన్ని ముట్టొద్దంటే ముట్టకుండా ఉన్నాడు. అయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము అంజూరపు చెట్టు ఆకులు పండ్లు అనేటువంటి అంశంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఆదిలో సృజించింది మనం తెలుసుకున్నామా లేదా? తెలుసుకున్నాం. ఎందుకంటే అది దేవుని సృష్టి, మానవుడి సృష్టి కాదు. మానవుడికి చేత కాదు ఏ పండు సృజించటం. అయితే ప్రియమైన సహోదరులారా, అదేవిధంగా మనము ఈ యొక్క అంజూరపు చెట్టు ఆకులు అనేటువంటి అంశం కొత్త నిబంధనలోకి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధన 7 అనగా యొక్క క్రీస్తు శాఖము 2025వ సంవత్సరము ఈ యొక్క 1వ తారీఖు 1వ నెల ఈ యొక్క దినాన ఈ యొక్క క్షణాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టు, జాగ్రత్త, విని విశ్వసించు, చదివి జ్ఞానించు, ఓ జ్ఞాని. అయితే ప్రేమైనటువంటి సహోదరులారా, సువార్తకుడకు
మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి 14 వచనాల చివరి వరకు ధ్యానించుకుందాం. 12వ వచనం నుండి 14 వచనాల చివరి వరకు. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. నేను చదువుతున్నా ఎలా ఉన్నాయో లేవో, లేక లేని వారు వినండి, విశ్వసించండి. చదువుతున్నాను నేను. మరునాడు వారు బెతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకలి కొని ఆయన మనతో పాటు రక్తమాంసములు గలవాడేనండి, మనతో పాటు తల్లి గర్భాన జన్మించిన వాడేనండి. ఆయనకి ఆకలి ఉంటుందండి. కానీ ఆయన సర్వ సృష్టికర్త, ఆయనే సృష్టించినవాడు ఈ భూమిని, ఆకాశాన్ని. కానీ మానవ రూపంగా ఈ లోకానికి వచ్చాడు. ఘనతగా రాలా, ఘనహీనతగానే వచ్చాడు. అందుకని నేను ఎప్పుడు ఒకటే కోరుతా, ఘనత నాకొద్దు, ఘనహీనతే కావాలంటాను. ఎందుకో తెలుసండి, ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించిన ఆయనే ఘనహీనతగా వచ్చి తన శిశువుల పాదాలు కడిగి తుండు పెట్టి తన శిశువుల పాదాలు తుడిసి, మీరు మరణంత వరకు నాకు సాక్షులుగా ఉండాలని క్రీస్తు శకం 1వ శతాబ్దంలో చేసినటువంటి ఆ వాగ్దానము ఇప్పటికీ రన్నింగ్లో ఉంది. నేను ఇప్పటికీ ఆయనకు సాక్షిగా ఉంటున్నాను, వారికి తోడుగా ఉంటున్నాను. నేను చేస్తున్న బోధ నా బోధ కాదు, నన్ను బ్రతికించినటువంటి నా దేవుని బోధ. అదేవిధంగా అపోస్తులు చేసినటువంటి బోధ అపోస్తులది కాదు, వారిని పుట్టించి వారిని సాగనంపినటువంటి ఆయన బోధ. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం ధ్యానించుకుందాం. ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూశాడంటండి. దేన్ని చూశాడు? ఆకులు గల అంజూరపు చెట్టును చూశాడట. చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా, చెట్టు వద్దకు వచ్చాడండి. దూరం నుండి చూసి చెట్టు వద్దకు వచ్చి చెట్టుని చుట్టూ కల చూస్తున్నాడు. ఆకులు తప్ప చెట్టు మాత్రం భలే ఫలిస్తుంది, పచ్చగా గెలాడుతుంది. కానీ దగ్గరకు వచ్చి చూస్తే ఆకులేనట్టండి. ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఏంటండి? ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలము కానప్పుడు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు మానవునికి. ఏమని ఇచ్చాడు? ఏమని ఇచ్చాడు? ఎక్కడ దాదేనికి? ఇప్పుడే నేను చెప్తాను 2 మాటలు. అబ్బా, మళ్ళీ వాక్యం మిస్టేక్ అవుతూ ఉంటుంది. అయితే వదిలే, 2 మాటలు చెప్తాను. ఇప్పుడు స్పాట్లో మనము పచ్చి ఖర్జూరపు పండు తినాలి. 10 కిలోమీటర్ల పోదామా?
ఒక 50 కిలోమీటర్లు పోదామా? కష్టం. కానీ ఇప్పుడు స్పాట్లు ఇక ఖర్జూరపు పండుని కెమికల్తోటి స్టాక్ చేసినటువంటి పక్క బజార్లోనే దొరుకుతాయండి. 10 అడుగులు వెళ్తే చాలండి మనకి. 10 అడుగులు పోతే మనకి దొరుకుతుంది. ఇక చెప్పండి అండి, ఖర్జూరపు పండు. అయితే అదేవిధంగా పండ్ల కాలము కాదంట ఈ యొక్క అంజూరపు పండ్ల కాలము. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆల్రెడీ ఆయనకు తెలుసండి, ఇది పండ్ల కాలము కాదని ఆయనకు తెలుసు. ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన ఆయనకి తెలియదా? తెలుసు. కాకపోతే ఆయన ఒక కార్యం చేయాలి. ఆ కార్యం చేయాలంటే ఇలా యాడ్ చేయాలి. యాడ్ చేసుకుంటేనే ఏదైనా కానీ ఒక దారి అవుతుంది. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా కొన్ని ఉపమానాలు వాడాడండి. కొన్ని ఉపమానాలు ఎందుకు వాడాడంటే ఎదుటివానికి బుద్ధి రావడానికి, ఎదుటివానికి బుద్ధి రావడానికి, బుద్ధి వచ్చి నిజాన్ని తెలుసుకోవడానికి. ఆ ఒక చెట్టును సృష్టించిన వాడు ఆది యందు తెలుసు కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో 9వ వచనం నుండి 13వ వచనాల వరకు సృష్టించిన ఆయనకి ఇది అంజూరపు కాలపు కాదని తెలియదా? తెలుసు. కాకపోతే దానికి ఆయన ఉపయోగించుకునేదానికి కొన్ని సారాంశాలు వస్తాయి. చూడండి, అంజూరపు చెట్టు పండ్ల కాలము కాదు, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినుకుందురుగాక అని చెప్పాను. అది ఆయన శిశువులు వినిరి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది ఆయన శిశువులు వినిరి. ఆయన శిశువులు ఎంతమంది అండి? 12 మంది. ఈ యొక్క 12 మంది శిశువులు ఆ మాట విన్నారు. ఏమని? శపించాడు ఒక అంజూరపు చెట్టును. ఎందుకు శపించాల్సింది వచ్చింది? పండ్ల కాదని ఆయనకు తెలుసు. కాకపోతే తెలుసుకోవాల్సిన విషయాల కోసం ఆయన తెలియపరిచాడు. ఆ యొక్క లేఖనాలను మనము మరలా ధ్యానించితే అదే సువార్తికుడు మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 20-21వ వచనం ధ్యానించుకుందాం. 20-21వ వచనం. 20-21వ వచనం. పొద్దున వారు, మరలా తెల్లారి పొద్దునంటండి, పొద్దున వారు మార్గమున పోవుచుండగా, అనగా 3వ దినాన ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎక్కడంటండి నడినచ్చిన ఉన్నటువంటి చివరి సిగురు నుండి అరికాలు కింద ఉన్నటువంటి అరికాలు పాదము ఆ దాని వరకు ఎండిపోయిందట. ఏళ్ళ వరకు, ఏళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోవేనని ఆయనతో చెప్పాను.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శాపించినవి అపొస్తలులు విన్నారు. ఆ తర్వాత 3వ దినాన ఆ మార్గాన వస్తుంటే ఆ అంజూరపు చెట్టు గురించి యేసు ప్రభుతో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. కానీ ఇవి అంజూరపు చెట్టు పండ్ల కాలము కాదు అని మన ప్రభువుకు తెలుసు. కాకపోతే తన శిష్యులు దాని గురించి గ్రహించుకొని దాని గురించి ఆయన్ని అడగాలి. అడిగిన తర్వాత ఆయన దాని సారాంశం చెప్పాలి అనేటువంటి విధానాలు ఉంటాయన్నమాట. కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి అన్నమాట అండి. అదేవిధంగా మనము మళ్ళా కొత్త నిబంధన లోకాసువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు ధ్యానించుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఉపమానాలు వాడతాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉపమానాలు వాడి ఆ ఉపమానాలు ఎదుటివారికి తన శిష్యులకి అర్థమయ్యేటట్టుగా చెప్తాడనమాట. ప్రతి ఒక్క విషయం గురించి. అయితే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో, 1 ఎకరం ద్రాక్ష తోట ఉందనుకుందామండి. ఆ ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ద్రాక్ష తోటలోనంట అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందంటండి. ఈ నాటబడి ఉన్నటువంటి ఒక అంజూరపు చెట్టు ఆయన గుర్తుకిచ్చినటువంటి ఆ ఒక పొలాన్ని తీసుకున్నటువంటి ఆ ఒక దాసుడితోటి మాట్లాడుతున్నాడండి. అతడు దాని పండ్లు ఎదగ వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు అనగా ఆ యజమానుడు చెప్తున్నాడండి, ఇదిగో 3 ఏళ్ల నుండి, ఎన్నేళ్ళు అంటండి, 3 సంవత్సరముల నుండి అంట నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు చున్నాను కానీ ఇవేమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు అనగా ఒక మాలి తోట పనిచేసేటువంటి అతను అంటున్నాడు ప్రభుతోటి, అయ్యా, ప్రభు అంటే 2-3 ఉంటారండి. తండ్రి అయిన దేవుడు ఉంటాడు, కుమారుడైన దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కాబట్టి వారితోటి, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని వెడల నరికి వేయమని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 సంవత్సరముల నుండి ఈ యొక్క అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉన్నప్పుడు ఫలాలు ఫలించట్లేదంట. కానీ ద్రాక్ష పండ్లు మాత్రం సంవత్సరానికి ఒకసారి బాగా కాస్తూ ఉన్నాయి.
బాగా కోస్తూ ఉన్నారు, బాగా బిజినెస్ ఉంది. ద్రాక్ష బిజినెస్ మాత్రం ఏం పాపం లేదు, బ్రహ్మాండంగా సాగుతానే ఉంది. కానీ ఇవిక అంజూరపు చెట్టు మాత్రం 3 సంవత్సరముల నుండి ఆయన పండ్లు వెదక చూస్తుంటే పండ్లు కాయట్లేదట. దానివల్ల ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి, దీన్ని నరికి పారేయమంటే ఈ తోటమాలి ఉండి ఆ యజమానుడితోటి, అయ్యా ఈ సంవత్సరం వరకు ఉండనిమ్ము, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి దాన్ని బాగా చూసుకుంటాను, అది ఫలించిందా సరే, ఫలించకపోతే దానిని నరికి వేసేసేయి అన్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, ఇవక అంజూరపు చెట్టు ఉపమానాలు భావాలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదే చెప్తా ఉంటాను నేను మీకు ఎప్పుడు. ఎలాగంటే ఒక అంశాన్ని తీసుకున్నామంటే ఆ అంశానికి చాలా సబ్జెక్టులు వస్తాయంటండి, చాలా వస్తాయి. ఇవి ఒక అంజూరపు చెట్టు ఫలిస్తూనే ఉందంట అండి. యేసుప్రభువు దూరం నుండి చూశాడంట, బాగుందని దాని దగ్గరికి వెళ్ళాడంట, ఆకులు తప్ప పండ్లు లేవు, శాపించాడు. అదేవిధంగా ఈ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడ్డది. 3 ఏళ్ళ నుండి తిరిగి ఎదిగాడు, కానీ ప్రయోజనం లేదు. ఆ భూమి వ్యర్థమైపోతుంది. దాని చుట్టూ తవ్వి ఎరువు వేసావు, అన్నీ వేసావు, కానీ ప్రయోజనంలో ఏమి లేదు. ఏమి చేయాలి? నరికి వేసేయాలి, తీసి పారేయాలి, పోయే చోటకు పోవాల్సిందే. అదేవిధంగా ఈ యొక్క వాక్య సారాంశాల్లో ఒక వ్యక్తిని కలుపుకోవచ్చండి. కాకపోతే ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడే చెప్దాంలే అనుకున్నాను, కాకపోతే 2 మాటలు చెప్పేసి ఆపేస్తాను. ఇప్పటికీ టైం చాలా ఎక్కువైంది. యేసు ప్రభు సువార్త సేవ ప్రారంభించినప్పుడు 12 మంది అపొస్తలులను ఏర్పరచుకున్నప్పుడు వారిలో ధనాపేక్షగాడు ఒకడున్నాడండి. తెలుసా మీకు? ధనాపేక్షగాడు ఒకడున్నాడు. ధనాపేక్షగాడంటే మీరు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోండి. కాదు, దానికి 2 ఉన్నాయి. ఆ 2 కూడా నేను చెప్తాను. చెప్పాలంటే 2 బ్రదర్సు మంచి డబ్బు ఉండాలండి. వాళ్ళ వృద్ధి చేపల పట్టే వద్దండి. సముద్రములో చేపలు పడతారు ఆ పడవలు వేసుకొని. వారి దగ్గర జీతగాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఈ జబదీయ కుమారులు 2, ఈ జబదీయ అనబడినటువంటి ఆయన వద్ద, ఆ పడవ వద్ద, ఆయన దగ్గర ఉన్న జీతగాళ్ళ వద్ద వాళ్ళని వదిలేసి, ఆస్తిని వదిలేసి, ధనాన్ని వదిలేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించారండి. 2వ ధనాపేక్షగాడు ఒకడు ఉన్నాడండి. వాడి పేరు కూడా చెప్తాను, వాడి గురించి కూడా 2 మాటలు చెప్తాను. వాడు యూదా వంశస్థుడేనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా వంశస్థుడే. వాడు యూదా వంశస్థుడే. వాడి పేరు కూడా యూదానే, ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా వద్దంటండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిశువులతో పాటు స్వార్థకి సేవకి వెళ్ళినప్పుడు
జనులు ఇచ్చినటువంటి ఆ ఒక కానుకలన్నీ భద్రపరిచేవాళ్ళంటండి. డబ్బు సంచి వాడి దగ్గర ఉండేదంట. ఈ డబ్బు సంచి వాడి దగ్గర ఉంటే ఈ డబ్బు సంచిలో వేయబడినటువంటి దాన్ని దొంగలిస్తూ ఉంటాడంట. వాడి బతుకది, వాడి బతుకు అలాంటిది. దాని అపేక్ష కలిగినటువంటి బతుకు, సాతానుడి యొక్క బతుకు. ఇవక శపించబడినటువంటి అంజూరపు చెట్టు లాంటి బతుకు వాడిది. 30 ఏళ్ళు నా నెలకు ప్రభువుని సిలువకు అప్పగించినటువంటి వాడు మరణానికి. కానీ వాక్యానుసారంగానే నడిచేయాలండి ఇవన్నీ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము ఫలించడి ద్రాక్షావళిగా జీవించాలని 1 ఎకరం తోటలో చూడండి, ఎకరం తోటలో 3 ఏళ్ల నుండి ద్రాక్ష గెలలు ఎన్ని కోసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎన్ని ఫలించుంటాయో ఒకసారి ఆలోచించండి. ఎన్ని దేవుని అయి ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఈ ఒక్కటి మాత్రం దుష్టత్వంలో ఉందండి. ఇలాంటి దుష్టత్వంలో మనం ఉండకూడదని దేవుడు కోరుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులరా, దేవుని సంగమా, చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రైన దేవుడా, మీరు నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానం చొప్పున తండ్రి, పామరుడైన నన్ను మీ కుమారునికి సాక్షిగా ఆయన యొక్క జనన మరణ పునరుద్ధాన ఆరోహణ రాకడ విషయాలను ప్రకటించు. ఆయన నిత్య జీవం మాకు కలిగి ఉందని మేము తెలుసుకొనచ్చు జీవించు నిమిషం తండ్రి. మీరు ఇచ్చిన జ్ఞానం చొప్పున మీ యొక్క సంఘస్థులతో మాట్లాడి ఉన్నాను తండ్రి. ఒకవేళ నాలో దురాలోచన కలిగి ఉంటే, దురాలోచన మాటలు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. పేతుర్ని క్షమించి ఉన్నారు. పేతుర్ని మరలా మీతో మీ యొక్క సాక్షిగా వాడుకొని ఉన్నారు. ఇదంతా మీ యొక్క చిత్తానుసారం చొప్పున జరుగుతుంటుంది తండ్రి. అదేవిధంగా సంఘస్థులు కూడా నన్ను క్షమిస్తారు. ఇప్పటి వరకు ఈ యొక్క నూతన సంవత్సరంలో, నూతన మాసంలో, ఈ యొక్క నూతన దినాన నేను మాట్లాడిన మాటలను మీ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయని నేను నమ్ముతున్నాను తండ్రి. మనుషుడు పలుకు ప్రతి ఒక్క మాట రాయబడుతుందని చెప్పి ఉన్నావు తండ్రి. అది మేలైనదైనను కీడైనదైనను రాయబడుతుంది కనుక రాయబడి తండ్రి, నాకు కావలసినటువంటి ప్రతిఫలాన్ని మీరే మీ కుమారుని ద్వారా నాకు అనుగ్రహించండి తండ్రి. మరలా మీ యొక్క కుమారునికి సాక్షిగా ఆయన యొక్క వర్తమానాన్ని అందించే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.